బీజాపూర్ జిల్లా జీడిపల్లి రెండో క్యాంపులో భద్రత బలగాలకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరుగుతుంది. ఔటర్ గార్డెన్ లో భద్రతపై మోహరించిన సైనికులతో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. సిఆర్పీఎఫ్ 228వ బెటాలియన్ కమాండెంట్ లతీఫ్ కుమార్ సాహుతో పాటు పలువురు పోలీస్ అధికారులు భారీ ఎన్కౌంటర్ లో పాల్గొన్నారు. నక్సలైట్ల కాల్పులకు జవాన్లు ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. బీజాపూర్ జిల్లాలోని పమేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి అధికారులు ఇంకా ధృవీకరించలేదు. బీజాపూర్ జిల్లా జీడిపల్లి రెండో క్యాంపులో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరుగుతుంది. ఔటర్ గార్డెన్ లో భద్రతపై మోహరించిన సైనికులతో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. సిఆర్పీఎఫ్ 228వ బెటాలియన్ కమాండెంట్ లతీఫ్ కుమార్ సాహుతో పాటు పలువురు పోలీస్ అధికారులు భారీ ఎన్కౌంటర్ లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. శివాని ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్ జిల్లాలో గత 2 రోజుల నుంచి కూడా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుందని చెప్పేసి అటు అధికారికంగా కూడా పోలీసులు సమాచారం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల నుంచి ప్రారంభమైన ఏదైతే జీడిమెట్ల బేస్ క్యాంప్ 2 నుంచి కూడా ఇటు భద్రతా బలగాలు ఒక్కసారిగా ఔటర్ లోకి వచ్చారో ఈ నేపథ్యంలోనే ఔటర్ కాసుకుని ఉన్నటువంటి నక్సలైట్లు ఒక్కసారిగా ఇటు మా భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో దానికి ధీటుగా కూడా వీరు కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిఆర్పీఎఫ్ బలగాలకు సంబంధించినటువంటి 228వ బెటాలియన్ కమాండ్ లతీఫ్ సాహుతో పాటు పలువురు పోలీస్ అధికారులు కూడా అక్కడికే ఉండి కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో దానికి ధీటుగా కూడా ఇటు జవాన్లు కూడా సమాధానం చెప్తున్నారు. ఇక బీజాపూర్ జిల్లాలోని పామోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దీనికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నప్పటికీ దానికి అధికారికంగా ధృవీకరణ మాత్రం చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇప్పటికే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి అటు అబుజ్మడ్ ప్రాంతం కావచ్చు, అటు బీజాపూర్, ఇదే విధంగా సుక్మా జిల్లాల్లో కూడా ఇప్పటికే భద్రతా బలగాలు మావోయిస్టు ఏరివేత లక్ష్యంగా కూడా ఏరియల్ సర్వేలతో పాటు ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అడపాదడపా ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఈ ఘటన మాత్రం అంటే ఏదైతే జీడిమెట్లలో జరుగుతున్నటువంటి ఘటన మాత్రం 2 రోజుల నుంచి కూడా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దానికి ధీటుగా కూడా జవాన్లు అయితే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రతా బలగాలు ఏదైతే క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాయో రెండో క్యాంపు, ఆ క్యాంపునే లక్ష్యంగా చేసుకొని కూడా ఇటు మావోయిస్టులు అయితే ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడే ఏదైతే కమాండెంట్ గా ఉన్నటువంటి లతీఫ్ కుమార్ సాహుతో పాటు ముఖ్య నేతలంతా కూడా అక్కడ మావోయిస్ట్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా కూడా వీరు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ఆ ఏరియాను కూడా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే వీరు ఒక్కసారిగా కూడా కాల్పులు జరపడంతో ప్రస్తుతం మాత్రం అక్కడ భీకర ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఇంకా కొన్ని గంటల పాటు కూడా ఈ ఎన్కౌంటర్ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇటు భద్రతా బలగాలకు కావచ్చు, అటు మావోయిస్టులకు కూడా ఎటువంటి ఏ హాని జరగనట్లయితే తెలుస్తుంది. మరి కొన్ని గంటల మాత్రం ఇటు దీనికి సంబంధించినటువంటి ఐజీ సుందర్రాజ్ కి కూడా ప్రత్యేకంగా ప్రకటన వెలువడించే అవకాశం అయితే ప్రస్తుతంగా కనిపిస్తుంది. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్. జిల్లా చెల్పాక అడవుల్లో మావోలకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని మావోయిస్టు పార్టీ